అందరికీ నమస్కారం. ఆదిత్య హృదయంలోని 24వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. అంటే వేదాః చ అంటే వేదములు, క్రతవః చ ఏవ అంటే యజ్ఞములు, యాగాలు ఏవైతే ఉంటాయో అవి. క్రతూనాం ఫలం ఏవ చ అంటే ఆ యజ్ఞాల వల్ల కలిగే పుణ్యఫలము. యాని ఏవైతే కృత్యాని పనులు లోకేషు ఈ లోకంలో ఉన్నాయో సర్వ వాటన్నిటికీ ఏషః ఈయనే అంటే రవిః ఈ సూర్యభగవానుడే ప్రభువు అంటే యజమాని. అంటే ఈ ప్రపంచంలో ఏవైతే వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఈ 4 వేదాలు అలాగే ఎన్నో యజ్ఞాలు, యాగాలు వాటి వల్ల వచ్చే పుణ్యఫలాలు ఇవన్నీ కూడా సూర్యుడి స్వరూపమే. ఆ సూర్యభగవానుడి యొక్క స్వరూపమే. అంటే ప్రపంచంలో ఏం జరిగినా వాటన్నిటికి కూడా ఆయనే ప్రభువు, ఆయనే ప్రేరకుడు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. శ్లోకాన్ని మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః.